అత్తింటి వేధింపులతో కోడలు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్లోని కర్మన్ ఘాట్ ప్రెస్ కాలనీలో చోటు చేసుకుంది. ప్రణీత సికిందర్ రెడ్డిలకు 2018లో వివాహమైంది. వైద్యురాలైన ప్రణీత నాంపల్లి ఏరియా హాస్పిటల్లో సివిల్ సర్జన్గా విధులు నిర్వహిస్తోంది. అయితే వివాహమైన నాటి నుంచి అత్తా మామలు భర్త చిత్రహింసలకు గురి చేస్తూనే ఉన్నారని పలుమార్లు తల్లిదండ్రులకు చెప్పింది ప్రణీత. అయినప్పటికీ అతిగా జోక్యం చేసుకుంటే కూతురు కాపురం పాడవుద్దని భావించిన తల్లిదండ్రులు అత్తా మామ భర్తను మందలించకుండా తమ కూతురికే సర్ది చెప్పారు. కాగా ప్రణీతకు అత్తింట్లో వేధింపులు ఆగటం లేదు. ఇంట్లో ఏ ఒక్కరో వేధిస్తే భర్తకు చెప్పించుకోవచ్చు, కానీ భర్తతో పాటు అత్త మామలు వేధిస్తుండటం, తల్లిదండ్రులు సర్ది చెప్తుండటంతో ప్రణీత దిక్కుతోచని స్థితికి చేరుకుంది. నన్ను చూస్తారు చిన్న మన్వరాన్ని చూస్తే కనికరం లేదు నీకు. ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు చిన్నపిల్ల ఏడుంది బాధ్యత నీకుంది. ఆ పిల్లలు ఎవరు పోషించాలి? ఎవరు పోషించాలి? అయ్యమ్మ పోషిస్తారు. మరి ఏడి ఏడి మరి నన్ను అడిగితే తల్లిదండ్రులకు భారం కాలేక, ఇంట్లో అత్త మామ భర్తల వేధింపులను భరించలేక ఆత్మహత్యా యత్నం చేసుకోవాలని ప్రణీత నిర్ణయించుకుంది. తన తల్లిదండ్రులకు తన నిర్ణయాన్ని తెలుపుతూ సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసింది డాక్టర్ ప్రణీత. అత్త మామ హస్బెండ్ చిత్రహింసలకు గురి చేశానని సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆడపడుచు ఝాన్సీ నవ్య తనను ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మమ్మీ సారీ మమ్మీ, నా వల్ల నువ్వు డాడీ అందరూ చాలా అవమానాలు తీసుకోవాల్సి వస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, కానీ ఎప్పుడు హ్యాపీగా లేకుండా పోయినా ప్రతిసారి మీరే అవమానాలు పడాల్సి వస్తుంది. ఇక నా వల్ల అవ్వట్లేదు మమ్మీ. డాడీకి ఎప్పుడు చెప్పినా కానీ ఓపిక పట్టు సికిందర్ మాడతాడు అంటుండే, కానీ ఇంకా నాకు ఓపిక లేదు. రాత్రి మా అత్త నిన్న మాటలు సీఐకి వినిపిస్తూ నేను విన్నాను మమ్మీ. తీసుకోలేకపోయినా నా కోసం ఎన్నో అవమానాలు పడుతున్నారు మీరంతా. డాడీ కూడా చెప్పుకోలేకపోతారు కానీ చాలా అవమానాలు పడుతుండు. తమ్ముడేమో బయట అందరికీ హెల్ప్ చేస్తాడు. నా విషయంలో ఎందుకేం చేయలేకపోతున్నావు నాకేం అర్థం అవుతలేదు. నా వల్ల మీరంతా బాధపడడం నాకు ఇష్టం లేదు మమ్మీ. పోతే మీరంతా హ్యాపీగా ఉంటారు, నాకు అది అర్థమైంది. నా పిల్లని కాస్త జాగ్రత్తగా చూసుకోండి మమ్మీ. మా ఆయన అత్త మామలు చాలా హింస పెట్టిండ్రు, మీకు ఇంకా చెప్పుకొని కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కింద ఉంటున్నా కానీ రోజుకి మాటలతోటి నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ తీసేసి ఎంత హింస పెడుతుర్రో మీరు చూస్తుర్రు. ఆయన లా ప్రకారమే పోదామంటుర్రు. నా వల్ల అయితే లేదు మమ్మీ. పోలీసులతో తనకు న్యాయం జరగడం లేదంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది ప్రణీత. పోలీసులు డౌన్ టౌన్ అంటూ లెటర్ రాసింది. ఈ నేపథ్యంలోనే సరూర్ నగర్ సిఐ సైదిరెడ్డిపై కుటుంబ సభ్యులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. భర్త సికిందర్ రెడ్డి అత్త మామలు అదనపు కోసం కట్నం కోసం వేధింపులకు దిగారని ప్రణీత తల్లిదండ్రులు ఆరోపించారు.